లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పవిత్రాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దైవజనులారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, ఈరోజు శనివారం ఏప్రిల్ నెల 25వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత మార్కు గారు రాసిన శుభవార్త నుండి 16వ అధ్యాయము వచనములు 15 నుండి 20 వరకు. మరియు ఆయన వారితో ఇట్లనెను, మీరు ప్రపంచమంతటా తిరిగి సకల జాతి జనులకు సువార్తను బోధించండి. విశ్వసించి జ్ఞానస్థానం పొందువాడు రక్షించబడతాడు, విశ్వసింపని వానికి దండన విధించబడును. విశ్వసించువారు ఈ అద్భుతములను కలిగి ఉందురు. నా నామమున దెయ్యములను వెడలగొట్టెదరు, అన్య భాషలను మాట్లాడెదరు, పాములను ఎత్తుపట్టుకుందురు. ప్రాణహానికరమైనది ఏది తాగినను వారికి హాని కలగదు. రోగులపై తమ హస్తములుంచిన వారు ఆరోగ్యవంతులగుదురు. ఈ విధముగా ప్రభు యేసు వారితో పలికిన పిదప పరలోకమునకు కొనుపోబడి దేవుని కుడిప్రక్కన కూర్చుండెను. పిదప శిష్యులు వెళ్ళి అంతటా సువార్తను ప్రకటించరి. ప్రభు వారికి తోడ్పడుచు అద్భుతముల ద్వారా వారి బోధ యథార్థమని నిరూపించుచుండెను. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా, మీకు స్తుతి మహిమ కలుగునుగాక. ఆమేన్. తండ్రి వందనం, యేసయ్యా వందనం, పరిశుద్ధాత్మ ప్రభువా వందనం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క మిత్రులారా, యేసయ్య ఈరోజు మనందరికీ కూడా 5 అద్భుత శక్తులను మనకిస్తున్నారు. ఎవరైతే ప్రభు క్రీస్తును విశ్వసిస్తారో, నన్ను విశ్వసించిన వారు ఈ అద్భుత కార్యాలను, అద్భుత శక్తులను కలిగి ఉంటారని యేసయ్య ఈరోజు మనకు తెలియజేస్తున్నారు. అయితే నీవు పూర్ణ హృదయంతో ప్రభు క్రీస్తును నీవు అంగీకరిస్తే, విశ్వసిస్తే ఈ శక్తులు ఆటోమేటిక్గా నీలో ప్రవేశిస్తాయని యేసయ్య పలుకుతున్నారు. నన్ను విశ్వసించేవారు ఈ అద్భుత శక్తులను కలిగి ఉంటారు. నా నామమున దయ్యాలను వెడలగొట్టే శక్తి నీకు దొరుకుతుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దెయ్యాలను ఒక్క మాటతో మనం వెడలగొట్టగలం. రెండవదిగా, పాములను ఎత్తుపట్టుకుని గిరగిరా తిప్పి నేలకేసుకుంటే శక్తి మనకు వస్తుంది. ప్రాణహానికరమైనది ఏది తాగినా సరే నిన్ను ఏమీ చేయలేదు. రోగులపై తమ హస్తం ఉంచిన వారు ఆరోగ్యవంతులవుదురు. మీరు అన్య భాషలలో మాట్లాడదురు. ఈ అద్భుత 5 శక్తులను ప్రభు క్రీస్తు ఈరోజు మనందరికీ బహుమతిగా మనకి ఇస్తున్నారు. మరి ఎంతమందికి ప్రభు క్రీస్తు యొక్క ఈ అద్భుత శక్తులను పొందాలని ఆశతో ఉన్నారా? అయితే మీరు ప్రభు క్రీస్తుని పూర్ణ హృదయంతో విశ్వసించండి, నమ్మండి. రండి మిత్రులారా, ఇప్పటికైనా తొందరపడలేదు. ఇప్పటికైనా రండి, ప్రభు క్రీస్తును విశ్వసించండి. ప్రభు క్రీస్తు అనుగ్రహించిన ఈ అద్భుత శక్తులను మనం కలిగి ఉంటాం. ఈ చిన్న వాక్య పరిచర్యను ప్రభు క్రీస్తు దీవించునుగాక. ఆమేన్. ప్రభు క్రీస్తు మనతో చెప్పిన మాట, మీరు ప్రపంచం అంతటా తిరిగి సకల జాతి జనులకు దేవుని సువార్తను ప్రకటించండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈరోజు మనం చేస్తున్న పని అదే. ఈ వాక్యము ప్రపంచం అంతటా వెళ్తుంది. యూట్యూబ్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా. మీరు ప్రపంచమంతటా తిరిగి ప్రభు వాక్యాన్ని విస్తరింపజేయండి. నమ్మి విశ్వసించిన వాడు బ్రతుకుతాడు, ఈ శక్తులను కలిగి ఉంటాడు. నమ్మని వాడు శిక్షించబడతాడు. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరు కూడా దేవుని సువార్త చేయాల్సిందే. మీరు ఉద్యోగస్తులైనా,
లేకపోతే మీరు ఇంట్లో పని వాళ్ళైనా, పని చేసుకున్న వాళ్ళని, మరొకలైనా నువ్వు ఎవడమైనా సరే ప్రభు క్రీస్తుని నమ్ముకోవడం అంటే ఆయన సువార్తను ప్రపంచమంతటా మనం తెలియజేయాలి. మేము ఉద్యోగం చేసుకోవాలి. ఉద్యోగం చేస్తూ ప్రభు క్రీస్తు యొక్క వాక్యాలను, దేవుని వాక్యాలను మనం ప్రపంచానికి తెలియజేయాలి. ఎన్నో ఆత్మలను మనం రక్షించాలి. దేవుడి ఈ పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.